మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఆ సమయంలో పూర్తిగా పెద్ద ఎత్తున కూడా మీకు మద్దతు లభించింది. అనుకున్న స్థాయి వరకు రీచ్ కాలేకపోవచ్చు గానీ, ఓ రకంగా చూసుకుంటే కొన్ని ప్రధాన పార్టీలు కూడా సాధించలేనంత ఓట్లు కూడా మీరు సాధించినటువంటి పరిస్థితి. సో, అప్పుడు ఒక కాజ్‌తో ఏశారు. నిరుద్యోగం రాష్ట్రాన్ని నిరుద్యోగిత పట్టి పీడిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారుగా. ఎంపీగా ఏ ఉద్దేశంతో, ఏ కాజ్‌తో నామినేషన్ ఏశారు? నిరుద్యోగం గురించి అన్నా రేపు గూడా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయగూడదు. ఇప్పుడు ఆల్రెడీ రాగానే నెల లోపులనే జాబ్‌లేసామనైతే చెప్పిర్రు. కానీ ఇంకా ఎయలేదు గదన్న. హ్మ్. సో, అందుకే చాలామంది గూడా ఏషిర్రు. నేనే గాకుండా నాలాంటి నిరుద్యోగులు గూడా చాలామంది ఏషిర్రు. హ్మ్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసినట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్‌లో కూడా నిరుద్యోగ సమస్య పైనే పోరాటమా? నిరుద్యోగ సమస్య అలాగే రోడ్లన్న. హ్మ్. రోడ్లు కొన్ని స్కీమ్స్ గూడా ఎట్లున్నాయనంటే నిరుపేద వాళ్ళకి రావట్లేదు. హ్మ్. వాళ్ళ కింద తిరిగే కార్యకర్తలు, ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని వాళ్ళుంటారు గదా! వాళ్ళకు అనుసంధానంగా కొంచెం ఉండే వాళ్ళకిస్తున్నారు. హ్మ్. అట్లా గాకుండా ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటారో, ఏ నిరుపేద వాళ్ళకే రావాలి. అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 4 నెలల సమయం. చాలా కొద్ది సమయమే అయింది కదా! ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ప్రభుత్వం అని చెప్తున్నారు కదా! సెట్ అవుతున్న ప్రభుత్వం ఏమన్నా మొన్న జాబ్స్ ఇచ్చింది గదా! ఇచ్చినప్పుడు కొన్ని పోస్టులు పెంపుదల చేయొచ్చు గదా! పోయిన గవర్నమెంట్ ఏసిన పోస్టులన్నీ మళ్ళీ ఇప్పుడు అవే ఏసి జస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఒకటే ప్రకటించిర్రు. మళ్ళా హ్మ్. కొన్ని పోస్టులు పెంపొచ్చు గదా! హ్మ్. ఎందుకు పెంపలేదు? హ్మ్. సో, మొత్తానికైతే ఇప్పుడు కూడా నిరుద్యోగ హ్మ్. సమస్య, యువకులకు సంబంధించిన సమస్యతో పాటు రోడ్ల సమస్యలు, ఇతరత్ర హ్మ్. సమస్యలంటారు. అవును. సో, మరి ఎట్లా ఉండబోతుంది? అప్పుడంటే మీరు నామినేషన్ వేసిన వెంబడే తెలుగు రాష్ట్రాల మొత్తం నుంచి హ్మ్. కూడా పెద్ద ఎత్తున మీకు అందరు నీ వెనకాల నిలిచారు. చాలా మంది వచ్చారు. సో, ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? వస్తారనే అనుకుంటున్నా. ఆల్రెడీ నేను అప్పుడంటే నాకంత టీమ్ ఫార్మ్ అయ్యి లేకుండే. ఇప్పుడు టీమ్ ఉందన్న. టీమ్‌ని జనరేట్ చేసుకోగలిగిన. సో, ఇప్పుడు గూడా వస్తామంటున్నారు చాలామంది తమ్ముళ్ళు, హ్మ్. అక్క వాళ్ళు గూడా మేము వస్తామనేసి అంటున్నారు. హ్మ్. సో, ఇప్పుడు నార్కర్నూల్ నియోజకవర్గం నుంచి మొత్తానికి హ్మ్. ప్రధాన పార్టీలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీ ఫైట్ హ్మ్. ఇస్తున్నారు. ఆ ముగ్గురు అవును. కూడా రాజకీయాల్లో సీనియరే. అన్ని రకాలుగా వాళ్ళు చాలా హేమాహేమీలనే చెప్పుకోవచ్చు. హ్మ్. వాళ్ళని తట్టుకొని ఎట్లా ముందుకెళ్తారు? పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్‌లో గూడా తట్టుకొని నిలబడగలిగిన గదన్న. వాళ్ళు గూడా పెద్ద పెద్ద వాళ్ళే గదా! సో, హ్మ్. ఇప్పుడు గూడా తట్టుకోగలుగుతా. హ్మ్. అంటే అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు బర్లక్క ఓట్ల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది. హ్మ్. అప్పుడు డబ్బులొచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి నామినేషన్ ఏస్తే ఎవరైనా డోనర్స్ వస్తారేమో అనేటటువంటి ఆలోచనతోనే నామినేషన్ ఏస్తుందనేది బయట కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను అడిగిన నాన్న ఇప్పుడు డబ్బులైతే నేను ఎయ్యండి అనైతే అడగలేదు గదా! నా బాధ లేదని పడితే నాకున్న డబ్బులతోనే నేను అడ్జస్ట్‌లో ప్రచారం చేసుకుంటా అని చెప్పినా గానీ డబ్బులైతే అడగలేదు గదా! హ్మ్. సో, అంటే ఇప్పుడు గూడా అదే కాన్సెప్ట్‌తో నామినేషన్ ఏశారని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంది? అందుకేశారా? సమస్యల కోసము సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకేశారా? సమస్యల కోసమే సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏసినా గానీ డబ్బు కోసమైతే ఏమి ఎయలేదు. హ్మ్. అంటే అప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నారు. హ్మ్. వివాహం గాలేదు. కేవలం మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకుంటే చాలనేటటువంటి పరిస్థితి. అవును. ఇప్పుడు పెళ్లయింది. మీ హస్బెండు, మీ అత్తగారి కుటుంబం హ్మ్. వారంతా ఏమంటున్నారు? రాజకీయాల్లోకి మళ్ళీ రావడం, ఎంపీగా పోటీ చేయడం అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళకి గూడా పొలిటికల్ లైఫ్ అంటే ఇష్టం. మా హస్బెండ్‌కి గూడా పొలిటికల్ లైఫ్ ఇష్టం. సో, ఆయన నాకు సపోర్ట్ జేస్తున్నాడు. హ్మ్. అంటే ఇంత పోటీ చేశారు. గతంలో కూడా అనేక ఆటుపాట్లు హ్మ్. ఎదురయ్యాయి. అనేక విమర్శలు చేశారు. ఆరోపణలు చేశారు. హ్మ్. ఒకానొక సందర్భంలో మీ తమ్ముడిపై దాడి కూడా చేసేటటువంటి పరిస్థితి ఎదురైంది. అవును. సో, మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉండొచ్చు గదా! మరి మీకు అప్పుడు ఏం భయం గాని, అటువంటి ఇబ్బంది గాని జరగలేదా? భయమనేది ఏమి అనిపిస్తలేదన్న. ఇంకప్పుడు దాడి జరిగిందంటే వాడిని ఒక్కడిని ఎనకాల వదిలిపెట్టి గిన్నెలు తీసుకురమ్మని జెప్పినాము. హ్మ్. సో, అప్పుడు ఒక్కడున్నాడని జెప్పేసి దాడి జేసిర్రు. సో, ఇప్పుడు అట్లా లేకుండా కొంచెం గుంపులు గుంపులుగా ఉండడానికి ప్రయత్నిస్తాం. హ్మ్. సో, అంటే ఇప్పుడు మొత్తానికి పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఎందుకు మీ హస్బెండ్‌తో కూడా చర్చించుంటారు గదా! ఏదైనా పార్టీ నుంచి కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? ఇండిపెండెంట్‌గానే చాలామంది లైక్ చేస్తున్నారు గదన్న నన్ను. ఏ పార్టీలకెళ్ళి పోతే అసలు ఈమె గూడా డబ్బులు తీసుకున్నది. అందుకే అటెళ్ళిపోయింది. అది ఇది అనేది మళ్ళీ స్టార్ట్ జేస్తారు నిందలు. హ్మ్. ఎందుకంటే చాలామంది జనాలు నన్ను ఇండిపెండెంట్‌గానే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇండిపెండెంట్‌గానే ఎయాల్సొచ్చింది. అంటే బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ప్రచారం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం నుంచి కూడా మీరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. హ్మ్. ఖచ్చితంగా ఎంపీగా నేను బరిలో ఉంటా చేస్తానే అని. చెప్తున్నా ఆ! అప్పటినుంచన్నా. సో, మరి ఇప్పుడు చాలా వరకు ప్రచారం అయింది. హ్మ్. మీరు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మల్కాజిగిరి కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట అవును. కావచ్చు బర్రెలక్క పోటీ చేసింది. అవన్నీ వదిలేసి
సిటీ సరౌండింగ్స్ వదిలేసి నాగర్ కర్నూలు నుంచే పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి అని స్టార్టింగ్ నుంచి అదే ఉన్నదన్న. కానీ మాకు అదంతా తెలిసిన ఏరియా కాదు. అక్కడికి తెలుసుకోవడానికి మేము ట్రై చేసినాం. కానీ మాకు వీలవ్వట్లేదు, అంత పెద్దది కదా. సో దానికి ఇంకా పెద్ద టీం ఉండాల్సి వస్తుంది. అంత టీం అంతా మాకు ఫామ్ అవ్వలేదు. సో టీం ఫామ్ అయితే మేము అక్కడే వేద్దాం అనేసి అనుకున్నాము. సో టీం ఫామ్ అవ్వలేదు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అక్కడ వచ్చి ఉండడానికి కూడా సొంతం ఇల్లు లేదు. రెంట్ హోమ్లలో ఉండాలంటే కొంచెం ఇబ్బందే మాకు. సో ఇంకా వద్దు, ఇక్కడ వేస్తే బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా వస్తారు ప్రచారంకి. ఇంకా అక్కడ ఏజెంట్గా తిరిగే మా హస్బెండ్కి కానీ ఏజెంట్గా ఉండే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఇంకా పెద్ద టీం ఫామ్ చేసి నెక్స్ట్ అక్కడ వేస్తే బాగుంటుందని ఆలోచించుకొని ఇక్కడ వేయాల్సి వచ్చింది. ఇక్కడ తెలిసిన ఏరియా అన్న మనకి, కొంచెం మేము చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా కాబట్టి ఇక్కడ ఉంటే మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడ వేయాల్సి వచ్చింది. అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు ఉన్నాయి. కొల్లాపూర్ అసెంబ్లీ మొత్తం కూడా మీరు ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరిగారు, కొంత గ్రిప్ ఉంది. కానీ ఇప్పుడు మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బర్లక్క పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్గా పోటీలో ఉంది అనేటటువంటి అంశాన్ని తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే గెలిస్తే కానీ మీరు కొన్ని హామీలు ఇస్తుంటారు, అవన్నీ ప్రజలకు చేరవేయాలంటే ఎట్లా? సోషల్ మీడియా వేదికనా, లేకపోతే ప్రతి ఊరు తిరిగే ప్లాన్ ఏమైనా ఉందా? ప్రతి ఊరు అంటే ఇక ఎప్పటి నుంచి తిరుగుతున్న వాళ్ళనే కావట్లేదు కదన్న. పార్టీ గుర్తులు అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి. వాళ్ళ వల్లనే 7 నియోజకవర్గాలు తిరగడం కావట్లేదు. సో సోషల్ మీడియా అలాగే నాకు వీలైనన్ని తిరుగుతూనే ఉంటా. ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ద్వారా అయితే మ్యాక్సిమం అన్ని విలేజ్లు కవర్ చేయగలుగుతా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం మీకుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అదంతా రూట్ మ్యాప్ కావచ్చు, అదంతా ప్లాన్ చేసుకున్నా. ఎవరెవరు ప్లాన్ చేశారు? నేను, మా హస్బెండ్, మా అత్త, మా మమ్మీ, ఇంకా కొంచెం చిన్న టీం ఉంది. మేమందరం కలిసి ప్లాన్ వేసుకున్నాం. అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టోను కూడా మీరు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి మేనిఫెస్టో ఏమైనా రెడీ చేశారా? ఆ మేనిఫెస్టో అయితే నేను రెడీ చేసుకున్నా. అంటే ఇప్పుడు 7 నియోజకవర్గాలు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక చిన్న టీంని అయితే ఫామ్ చేసుకోగలిగిన. ఆ నియోజకవర్గంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి నాకు పంపిస్తామన్నారు. అవన్నీ పంపగానే వాటిని ఒక మేనిఫెస్టోగా ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటే నేనే హ్యాపీగా ఉంటా, అవి క్లియర్ అయితే. సో వాళ్ళు కదా హ్యాపీగా ఉండాల్సింది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్నే మేనిఫెస్టోగా మలుచుకుంటా. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మీకు 5,700 పైచిలకు ఓట్లు, 25,725 అనుకుంటా అన్ని ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్, ఇప్పుడు ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎంత మేర అంటే విజయం మాట పక్కకెడితే ఎంత మేర ఓట్లు సాధించే అవకాశం ఉంది? దగ్గర 1,00,000 పైనే వస్తాయి అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత, పోటీ చేసిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రజల్ని కూడా కలుస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో చూసాం మేము మీ స్టేటస్లు కావచ్చు, అవన్నీ కూడా. వాళ్ళు ఏమంటున్నారు? ఎంపీ గారు నిలబడితే మద్దతు ఇస్తాం అనేటటువంటి హామీ వాళ్ళు ఇస్తున్నారు మద్దతు. ఆల్రెడీ నేను కొంతమంది మామూలుగా మహిళలను కలిసిన అనమాట. సో వాళ్ళకు ఓటుకు నోటే దానిపై అవగాహన కూడా కలిగించుకుంటూ వాళ్ళు అన్నారు, ఓకే నువ్వు నిలబడు, మేము వర్క్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఒకవైపు పూర్తిగా ఈ ఎలక్షన్ అంతా కూడా సెంట్రల్లో జరిగేటటువంటి పరిణామాలపై ఉంటుంది కాబట్టి మోడీ ఇమేజ్ కొంచెం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే సొంత గ్రామం, ముఖ్యమంత్రి సొంత గ్రామం కూడా మీ నియోజకవర్గంలోనే ఉంటుంది కాబట్టి. సో ఈ 2 పార్టీలు కూడా ఎక్కువ మోతాదులో ఓట్లన్నీ కూడా తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. వీరిని కాదని నీకు ఓటేయాలంటే ఏం చెప్తావు జనాలకి? ఏం చెప్తా అంటే ఓటుకు నోటు అనేది ఫస్ట్ తీసేయాలి. ఇప్పుడు మీరు అన్నారు సెంట్రల్లో ఒక పార్టీ, స్టేట్లో ఒక పార్టీ. ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 ఇచ్చారు అనుకో ఓటుకు, 500 మళ్ళీ ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. అభివృద్ధి కావాలనుకుంటే నన్ను గెలిపించుకోండి, ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తుంది. లేదు ఈరోజు ఒక ఓటుకి 500 ఇస్తారంటే 500 అంటే గట్టిగా తింటే ఒకరోజు తినేయచ్చు. సో ఇప్పుడు ఒక రోజుతో కాదు కదా, 5 సంవత్సరాలు ఉండాలి. సో 5 సంవత్సరాలు ఎలా ఉండాలో వాళ్ళ ఓటు వేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నువ్వు చెప్పావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నాకు అభిమానం, ఆయన ఒక రకంగా ఆదర్శంగా తీసుకుంటాను. ఇప్పుడు ఆయన కూడా నీకు ప్రత్యర్థి, ఆయన కూడా నీకు పోటీలో ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది. ఆయనతో పోటీ పడడం అంటే హ్యాపీయే కదా. మొత్తంగా ఎట్లుండబోతుంది రాబోయే రోజుల్లో కూడా నీ పొలిటికల్ కెరియర్ కావచ్చు, ఇంకా ఎట్లా ఉంది నీ ఆలోచన విధానం? ఒక చిన్న ప్లాన్స్ అయితే వేసుకున్నా. ఖచ్చితంగా విన్ చేస్తే బాగుండని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది మామూలుగా మీరు చూసిన కాడికైనా అసెంబ్లీలో కానీ
పార్లమెంటులో గానీ ఇండిపెండెంట్‌గా విన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పార్టీ పరంగానే వాళ్ళు ముక్కు మొఖం తెలియకుండా జస్ట్ పార్టీ పరంగా నామినేషన్ ఏస్తే విన్ అయిపోయిర్రు అంతే ఇంకా. ఎందుకంటే ఈ పార్టీ నిలబడ్డారు ఓకే విన్ చేసేద్దాం అంతేగాని ఇండిపెండెంట్‌గా చాలామంది ఉన్నారన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని నిలబడ్డకు ఈయనకి ఇంత డబ్బుంది ఓకే. ఈయన గెలిస్తే మా సమస్యలు పరిష్కరిస్తారు. ఆల్రెడీ పోయిన ఎలక్షన్‌లకి, ఈ ఎలక్షన్‌లకి 2,000 కోట్లున్న ఆస్తులు 4,000 కోట్లయినాయి. 4,000 ఉన్నాయి 8,000 కోట్లయినాయి. కోట్లకు సంపాదించుకుంటారు గానీ ప్రజల సమస్యలైతే సాల్వ్ అవ్వట్లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను గూడా చేయండి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి నాకంటే నిరుపేద వాళ్ళుంటే, వాళ్ళకంటే నేను ఎవరు నిరుపేద అనేది అది చూసుకొని ఏస్తే ఎందుకంటే నిరుపేద వాళ్ళకి తెలుసు. ఆ కష్టాలు అనుభవించుంటారు. సో, నాలా కష్టాలు అనుభవించొద్దనేది ఆలోచిస్తారు. సో, ఎక్కువ డబ్బున్న వాళ్ళకి కాకుండా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకేస్తే ప్రజల సమస్యలనేవి తెలుస్తది కాబట్టి వాళ్ళు అలాంటి సమస్యలు రాకుండా చేయగలుగుతారనేది నా ఆలోచన. అది గూడా నిజమే గదన్న. సో, కొన్ని సింబల్సే గాకుండా అక్కడ ఓటేసేటప్పుడు జస్ట్ పోయి కళ్ళు మూసుకొని ఈ నంబర్ పైన ఎయకుండా కింది నుంచి పైనకి ఒకసారి చూడండి. నువ్వు తొందర ఈ టైంలో అనేదైతే చెప్పరు గదా ఓటు. ఒక్క నిమిషంలో ఏసి రావాలని టైమింగ్ అయితే పెట్టలేదు. పైనుంచి కిందికి ఒక్కసారి మీరు చూడండి. అక్కడ మనుషుల పేర్లుంటాయి. సరే ఎవరు మంచిగా అనిపిస్తారనేది చూసి ఓటేయండి. సో, మాలాంటి ఇండిపెండెంట్‌లకు గూడా ఒకసారి అవకాశం ఇస్తే బావుంటది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పూర్తిగా జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, ఆళ్ళు చాలామంది కూడా అవును. మీకు కొంతమంది మేధావులు కూడా మద్దతిచ్చారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎంపీగా బరిలో ఉంటున్న విషయం వాళ్ళతో డిస్కస్ చేశారా? వాళ్ళ నుంచి చేసినా. ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎక్కడి నుంచి పోటీ చేయమని వాళ్ళు ఇచ్చిన మీకు సజెషన్? చాలా వరకైతే మేడ్చల్ మల్కాజ్గిరి అన్నారన్న. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. కొంచెం నీ బాధ అనేది వాళ్ళకి అర్థమైతదని చెప్పిర్రు. కానీ నాకు ఇబ్బంది అయితుందన్న అక్కడ. సో, ఇక్కడ గూడా నా బాధ అర్థమైతది. ఆల్రెడీ చాలామంది నేను అచ్చంపేట గాని, కల్వకుర్తి గాని అక్కడ వెళ్ళిన మొన్నదాకా వనపర్తి అక్కడ వెళ్ళినప్పుడు గూడా నువ్వు ఎంపీగా నిలబడి ఇక్కడనే నిలబడమ్మా. ఎక్కడనో నిలబడితే ఎందుకు? ఇక్కడ నిలబడితేనే మా పిల్లని మేము ఆరివారంతోనే ఏసుకుంటాం గదా! సో, ఇక్కడనే నిలబడనేసి అని అన్నారు. సో, ఇక్కడ నాకు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి ఇక్కడ ఏస్తేనే బావుంటదనేది అని అన్నా. సో, అశోక్ సారు, జేడీ సార్ వీళ్ళందరూ గూడా ఎయ్యమ్మా నువ్వు ఎక్కడేసినా గానీ మేము ఖచ్చితంగా అప్పుడే మీకు చెప్పినాం సపోర్ట్ చేస్తామని. నువ్వు ఎక్కడేసినా, ఏడేసినా గానీ మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తామని జెప్పేసి చెప్పిర్రు. జేడీ సార్ కూడా ఒక కొత్త పార్టీ పెట్టారు కదా! మరి ఆ పార్టీ నుంచి ఏమన్నా ఆయన ఆఫర్ చేయలేదా? మీరు అడగలేదా? నేను అడగలేదు. సార్ గూడా ఏమనలేదు. నేను ఇండిపెండెంట్‌గా నిలబడతాను చాలా సార్లు అన్నా గదా! సో, అలాగే నిలబడతదనేసి సార్ నన్ను అడగలేదు. ఓకే. అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత చాలా రకరకాలుగా కొన్ని సోషల్ మీడియాల్లో కూడా బర్లక్కకు ఇన్ని కోట్లు సంపాదించింది, అన్ని కోట్లు సంపాదించింది అనేటటువంటి రూమర్స్ ప్రచారమయ్యాయి. వాస్తవానికి నీకు ఆ ఎన్నికల సమయంలో ఎంతవరకు ఆర్థికంగా లాభం చేకూరింది? దగ్గర దగ్గర 20,00,000 అంతే అన్న. అంతకంటే ఎక్కువ రాలేదు. కావాలని ఇట్లా ప్రచారాలు చేస్తుర్రు. సో, నాకు గూడా కామెంట్స్ పెడుతున్నారు ఏమేమో గానీ, ఇగ అన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు గూడా ఇక్కడ కొంతమంది జనాలు మీకు గూడా తెలుసు అంతొస్తాయి అన్న అమౌంట్ అసలు. సరే ఎవరి నమ్మకం ఎట్లున్నా కొంతమంది అర్థం చేసుకుంటారు. నిలబడ్డంత ఆల్రెడీ నేను చెప్పిన నాకు అకౌంట్‌లో 8,00,000 దగ్గర దగ్గర 8,00,000 పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిర్రని చెప్పిన. సో, అన్నీ పడంగా 20,00,000 దగ్గర దగ్గర వచ్చినాయి. ఎలక్షన్‌లో నేను ఫుడ్ పెట్టిన మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ వచ్చిన జనాలు ఎలా ఉన్నారో చూడు. కనీసం నేను వాళ్ళకు అకామిడేషన్ ఫుడ్ ఇయ్యకుంటే ఇగ నేను ఇంకెందుకు ఉండేది. సో, నాకొచ్చిన డబ్బులు నేను దాచుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను దాచుకోవచ్చు. కానీ అది అనిపించలేదు నాకు ఆ టైంలో. ఎంత దూరం నుంచో ఏపీ నుంచి, దగ్గర దగ్గర మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఫుడ్ పెట్టకుంటే ఎందుకు అనేసి నాకొచ్చిన డబ్బుల్లో నేను ఫుడ్ పెట్టడం గానీ, అకామిడేషన్ రూమ్స్ ఎన్ని తీసుకున్నానో నాకు తెలుసన్న. అక్కడ ప్రచారంకి వచ్చిన వాళ్ళకి గూడా తెలుసు. ఓకే ఈమె ఇంత మంచిగా చేసింది. ఇక్కడ రాని వాళ్ళు కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలవి. ఫైనల్‌గా ఏం చెప్తారు? నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెక్టార్‌లో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు ఎందుకోసం నామినేషన్ ఏసావు? నిన్ను ఎందుకు గెలిపించాలి అంటే వాళ్ళకేం చెప్తావు? మీకు అభివృద్ధి కావాలంటే నన్ను గెలిపించుకోండి. ఒకసారి మాలాంటి వాళ్ళకి గూడా ఒకసారి అవకాశం ఇస్తే సో, మీరు ఒకసారి అవకాశం ఇయ్యండి. ఈమె ఏం చేస్తది? ఈమెనే పేదామె. మాకేం చేస్తది గాదు. పేదామే కాదు. ఫండ్స్ రావాల్సినవి వస్తూనే ఉంటాయి. సెంట్రల్ నుంచి గానీ, స్టేట్ నుంచి గానీ ఫండ్స్ వస్తూనే ఉంటాయి. సో, ఆ ఫండ్స్ ద్వారా నేను మిగిలించుకోకుండా మీకు సేవ చేస్తా. ఖచ్చితంగా మాటిస్తున్నా. సో, నాకు గెలిపించుకోండి. ఒకసారి మీకే అర్థమైపోతది. తర్వాత నేను అడగను. ఆటోమేటిక్‌గా మీరే గెలిపించుకుంటారు. బాగున్నావా? అక్కడికి వస్తుందా బైక్లు?
వస్తా వేసేస్తా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏదమ్మా? నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఈరోజు నామినేషన్ వేసిన. నిరుద్యోగులకు వెళ్ళి నిలబడుతున్నా. అట్లనే నేను ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక కూడా కొన్ని విలేజెస్ అయితే తిరిగిన. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని నాకు అనిపించింది. నేను మళ్ళీ నిలబడితేనే గెలుస్తూనే ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను నాకు అనిపించింది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్లు. మస్తు దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయన్న రోడ్లు. ఒక్క ఊరికి కూడా పర్ఫెక్ట్ ఉన్న రోడ్ అయితే లేదు. మెయిన్ రోడ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. ఒక మారుమూల గ్రామం మెయిన్ విలేజెస్కి వెళ్దామని చెప్పేసిన రోడ్లు అయితే బాగాలేవు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెద్ద కొత్తపల్లి నుంచి కార్పంల మెయిన్ రోడే మైసమ్మ, నాయనపల్లి మైసమ్మ అనేది ఫుల్ మంది వెళ్తుంటారు ప్రతి సండే. అక్కడ కూడా రోడ్డు బాగాలేదు. ఇవన్నీ నాకు అనిపించింది. అలాగే మాలాంటి నిరుద్యోగులు కూడా ఎక్కడో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలో కానీ నిరుద్యోగులు అనేది ఖచ్చితంగా ఉండాలనేది నా ఎజెండా.